నైటు భార్యను అత్తను తలకై కోసేసి రెండు జడ ఉంటుంది కదా జుట్లు కట్టేసి ఈ పక్కోటి ఆ పక్క టెంకాయ మాదిరిగా రెండు తలల్లో ఎత్తుకొని కొడుకు ఉన్నాడు. కొడుకును లెఫ్ట్ సైడ్ సంకలు అట్లా వేసుకొని వస్తున్నాడు. కత్తి పెద్ద వేట కొడుకులు ఎత్తుకొని నడుచుకొని వస్తున్నాడు. ఆ తెలుగుగా సిద్ధోటం రూటు. జనాలు తండోపతండో వస్తున్నారు. బాబు ఏడలేదా? బాబు ఏడుస్తున్నాడా? బాబు చచ్చిపోయినాడు. ఆయన పట్టుకోవడంలో బిగించడంతోనే కొడుకు కూడా చనిపోయినాడు. అయ్యో, అతనికి పట్టుకోవాలంటే ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు నేను ట్రైనింగ్ చేస్తే కాబట్టి చెప్తే నేను అదొక తలకాయ అంటే మొండెమంతా ఆడే ఉంది, సీన్లో ఉంది, ఇంట్లోనే ఉంది. రెండు తలకాయలు కోసుకొని జుట్టు కట్టేసి ఈ పక్క ఆ పక్క టెంకాయల మాదిరిగా వేసుకొని భుజం పైన వేసుకొని కొడుకుని గట్టిగా పరుచుకోవడంతో ఆ టెన్షన్లో అట్లే బిగించడంతో కొడుకు కూడా చనిపోయినాడు. ఒక చేతిలో పెద్ద వేటు కొడవలు ఉంది. వస్తే మాకు చెప్పిరి ఈ విధంగా వస్తున్నానంటే నేను బద్వేల్ ఫార్వర్డ్ జంక్షన్లో పోయి నేను ఒకతను బికారి అని కానిస్టేబుల్ ఉండే, ఆయన కూడా మంచి హైట్ గీటు బాగా, ఇద్దరం పోయి ఆయన గట్టికి పట్టుకున్నాం. పట్టుకొచ్చి లోపల వేస్తే ఆ కేసు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయించినాం. మా గురు వనూర్ సాబ్ సార్ ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఉన్నారు. తర్వాత ఆ కేసు లైఫ్ పడింది, ఆయనకి లైఫ్ పడింది. చాలా సెన్సిటివ్ కేసు. అప్పుడు ఆ రోజుల్లో అయితే ఒక 4-5 వేల మంది జనాలు చూసేకి వచ్చినారు అతని చుట్టూ. అంటే ఒక జాతర జరిగినట్లు అనుకో. ఎందుకు ఆవిడని చంపడం ఎందుకండి? ఏదో అనుమానం, భార్య పైన అనుమానంతో భార్య చంపాలి. అత్త కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉందని, అత్త కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉందని. చంపేస్తానని తెలుసా ఆడికి? కొడుకుని పట్టుకొని వచ్చినాడు, ఎత్తుకొని వచ్చినాడు. వచ్చేటంలోనే ఆ టెన్షన్ లో బిగిచ్చేసినాడు. అవును, ఆడ చనిపోయడం తెలుసా ఆడికి? ఏం మాట్లాడాడు, బాగా టెన్షన్. అది ఏదో పెద్ద సినిమాలో సీన్ మాదిరి ఉంటుంది. లాకప్లో వేసేస్తే అతనికి సౌండ్ బుసు కొట్టడం తప్ప మాటలు లేవైంది. అంటే అంత బిగించుకొని మా పోలీస్ స్టేషన్ లాకప్ రెండు పట్టుకొని అట్లా బిగించుకొని అరుస్తున్నాడు గట్టి కేకలు. అయితే 24 అవర్స్లో అరెస్ట్ చూపిలు కదా మనకి, ఇమ్మీడియట్గా దొరికినాడు కాబట్టి ముద్దాయి. అప్పుడు బ్రహ్మయ్య అని ఒక విఆర్ఓ గారు ఉండే, అతనితో కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు కన్విక్షన్ అయింది, లైఫ్ పడింది అతనికి. ఓకే, అది ట్రైనింగ్ ఉన్నప్పుడే? ట్రైనింగ్ ఉన్నప్పుడే, అది ఫస్ట్ మొదటి కేసు. ఓకే, మీరు చార్జ్ తీసుకున్నాక ఏముంది బద్వేల్లో మీకు? తర్వాత మాకు మెజార్టీగా బద్వేల్లో అంతా పీస్ఫుల్. ఆడ ఫ్యాక్షన్ గీక్షన్ కల్చర్ ఉండదు. మొత్తం నెల్లూరు ప్రాంతానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళ ఏరియా అంతా. మెజార్టీగా సూసైడల్ కేసు ఎక్కువ ఉంటాయి. మహిళలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడం, అది ఏదో ఆ కల్చర్ అర్థమే కాదు. చిన్న గొడవకు చాలా సున్నితమైన ఇష్యూకు మహిళలు సూసైడ్ చేసుకుంటారు. మెజార్టీగా కొంత వేరే ఎక్కువ అక్కడ జరిగేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కేసెస్ తక్కువ. ఎన్ని ఉంటాయండి వారానికి? అది కనీసం 2-3 కేసులు వస్తాయి. నెలకు ఒక 5-6 కేసులు వచ్చేస్తాయి వద్దని కూడా. అవి కూడా చాలా ఎక్కువ. దాని ఆరిజిన్ చూసి దాని రూట్ కి వెళ్ళి వాళ్ళ మార్పు. మేము చాలా చోట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మహిళలకు మంచి ధైర్యంగా ఉండాలా, మీరు భయపడకూడదు, అంత సున్నితమైన మనసుతో ఉంటే చాలా కష్టము, మీ ఫ్యామిలీ పిల్లలంతా నష్టపోతారు, మీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా బాగుండాలి కదా అని చాలామందిని మేము గైడ్ చేసేవాళ్ళం. ఆ కల్చర్ ఎందుకో అర్థమే కాలేదు మాకు. తర్వాత డకాయిట్ జరిగేవి. అప్పుడు రోడ్లు తక్కువ. మైత్కూరు నుంచి నెల్లూరు పోయే రూట్లో డకాయిట్ జరిగేది. నేను కూడా బీట్లో పోయేవాళ్ళం మేమంతా. ఆ రోజుల్లో పెద్ద మనకు ఇది లేదు. మేమంతా లారీల్లో వచ్చిపోయి నైట్ వచ్చే లారీల్లో జీబుల్లో పట్టుకొని పోయేవాళ్ళం. పోతే తుపాకులు వేసుకొని వస్తే కత్తులతో బెదిరించి దొంగతనాలు చేసేవాళ్ళు మెజార్టీగా. ఆ ఏరియాలో అంతా ఎక్కువ మనకు నెల్లూరు బార్డర్లో ఉంటారు. ఆ నెల్లూరు బార్డర్లో చాలామంది డకాయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నాలాలు వేస్తారు. నాలాలు అంటే బడ్డీకి పంచర్ కావాలని, అదొక ట్యాక్టీస్ అనమాట. అది దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో సత్యనారాయణ వేస్తాడు చూడు, పంచర్ చేయాలని. చేస్తే వాళ్ళ సిస్టర్కు హాస్పిటల్ తీసుకుపోతే అదే బండి పంచర్ అయిపోతుంది. అట్లా నాలాలు వేసేవాళ్ళు. నాలుగు పంచర్ అయితేనే ఇంకా వస్తానే డ్రైవర్ని ఆడ బండిలో ఉండే వాళ్ళందరినీ పట్ట కట్టెలతో కొడతారు. ఆ సీకంపు చెట్లు కట్టెలు ఉంటాయి ఎక్కువ, అడవి కట్టెలు, దాంతో కొట్టడము. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, సెల్ ఫోన్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ దగ్గర బంగారు కానీ డబ్బులు కానీ చాలా రికార్డ్ చేసినాం. సర్వీస్లో అన్ని డిటెక్ట్ చేసినాం చాలా పవర్ఫుల్గా.
ఒకతను మహబూబ్ బాషా అని ఒక అఫెండర్ ఉండే. ఎంత పవర్ఫుల్ అంటే వాడు డిస్టిక్ కాదు స్టేట్ లెవెల్లో దొంగతనాలు చేసేవాడు. అతను సబ్ జైలు, మా పోలీస్ స్టేషన్ వెనకే సబ్ జైలు ఉంది. సబ్ జైలు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ మార్నింగ్ 9-9:30కు వాళ్ళకి టిఫిన్ తీసేటప్పుడు